శ్రీ గురుచరిత్ర మరాఠీ మూలం నుండి అధ్యాయం 2. ఇట్లు మనసును దృఢముగా ప్రతిజ్ఞ చేసి వ్యయ ప్రయాసలకు లోనై ప్రయాణించుచు మార్గమధ్యమున ఒక చెట్టు క్రింద మూర్ఛిల్లి పరుండి ఒక స్వప్నమును కాంచెను నామదారుకుడు. ఆ స్వప్నమునందు జటాధారి అయి భస్మలేపితుడైన యోగీశ్వరుడు తన శరీరమును నిమిరి శిరస్సుపై వరదహస్తముంచి ఆశీర్వదించుటను కాంచెను. మేల్కొనిన నామదారుకుడు పరిసరములందు ఆ మూర్తి కనపడక ఆశ్చర్యశక్తుడై ఆ మూర్తినే ధ్యానిస్తూ పయనించుచుండగా వారు ప్రత్యక్షలేవి. నామదారుకుడు వానికి నమస్కరించి ఆనందాశ్రువులతో పాద ప్రక్షాళన చేసి, ఓ యోగీశ్వర, నన్ను ఉద్ధరింపుడు, మీ నివాస స్థలం ఎక్కడా అని ప్రార్థించెను. అంతటా ఆ యోగీశ్వరుడు, నేను సిద్ధుడును, యోగిని. మా గురువులు త్రిమూర్తి స్వరూపులైన శ్రీ నృసింహ సరస్వతి స్వాములు. వారు భక్తోద్ధరణ కొరకై గాడ్గాపురమున అవతరించి ఉన్నారు. ఎందరో యోగులు భవసాగరమును దాటుటకు వారిని ధ్యానించుచున్నారు. శ్రీ గురు కృప గలవారికి దైన్యమెప్పుడునూ ఉండదు. నేను ఆ శ్రీ గురునే సదా ధ్యానించుసు అని పలికింది. ఆ శ్రీ గురునే సదా ధ్యానించును అని పలికిరి. అంతట నామదారుకుడు, ఓ ఋషీశ్వర, నీవు నన్ను ఉద్ధరింపు వచ్చిన వాడవని మన కలయిక తెలుపుతున్నది. నాకు గురువు అనుగ్రహము లేని కారణమును తెలుపుము అనెను. సిద్ధుడు ఆ విప్రునితో, భక్తవత్సలుడు అయిన సద్గురువు తన కృపను అంతటా వర్షించును. వారి కృప ఉన్న చోట దైన్యముండదు. వారికి సర్వదేవతలు వసులగుదురు. అట్టి గురువును పూజించుసు నీవు దీనత్వమున్నదను చున్నావేమి? దీనిని బట్టి నీ చిత్తము సంశయగ్రస్తమైనదని తెలుస్తుంది. అందువలననే నీకు కష్టము కలుగుతున్నది. కావున మొదట ఆ సంశయమును విడనాడుము అని సూచించెను. తదుపరి ఆ సిద్ధుడు ఒక అశ్వత్థ వృక్షము మూలమున కూర్చుండి శ్రీ గంగాధర సరస్వతి రచించిన శ్రీ గురుచరిత్ర నందలి 52 అధ్యాయములను నామదారుకునకు ఒక్కొక్కటిగా వివరించి ప్రార్థించెను. పూర్వము వేదధర్ముడను ఋషీశ్వరుడు తన శిష్యుల యొక్క గురుభక్తిని పరీక్షించతలసి తనకు సేవ చేయువారెవరని అడుగగా, దీపకుడు అను శిష్యుడు గురుసేవకి ఉద్యుక్తుడయ్యను. అంతటా వేదధర్ముడు కుష్ఠరోగిగా మారి దీపకుని సేవ చేయమనెను. ఆ గురువు దీపకుని ఎన్ని విధాల నిందించినను, బాధించినను, నిష్ఠూరములాడినను చలించిన వాడై, విసుగు విరారములు లేనివాడై, వినయ విధేయతలతో శ్రద్ధా భక్తులతో నిరంతరము సేవ చేయుచుండెను. అతని గురుభక్తికి మెచ్చి విష్ణువు ఈశ్వరుడు వానికి వరమియ్య ప్రయత్నించగా, గురుసేవ పరాయణుడైన దీపకుడు, నాకు వరమేమియవలదు. గురువు అనుమతి లేని ఏ వరమును నేను స్వీకరించజాలను. ఈ జగత్తునందు గురువివ్వగల వరమును ఏ దైవము కూడా ఇయ్యలేరు. అయినను మీరు ఈదలసిన సో నా యొక్క గురుభక్తి మరింత స్థిరమగునట్లును అధికమగునట్లును వరమీయవలను అని దృఢముగా తెలిపెను.
వాని భక్తికి మెచ్చిన వేదధర్ముడు మరల యథారూపుడై దీపకుని ఆశీర్వదించి దివ్య శరీరవంతుడయ్యను. శ్రీ గురుచరిత్ర పారాయణం చేయుతున్న ఎల్లరకు శ్రీ దత్తాత్రేయ అనుగ్రహ ఆశీస్సులు కలుగుగాక. ప్రేమ సాయి శ్రీ గురుచరిత్ర భక్తులందరికీ విజ్ఞప్తి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః 11 సార్లు. దత్తా దత్తా సాయిరాం శ్రీ గురు దత్తా సాయిరాం జయ గురు దత్తా సాయిరాం శ్రీపాద వల్లభ సాయిరాం. దత్తా దత్తా సాయిరాం శ్రీ గురు దత్తా సాయిరాం జయ గురు దత్తా సాయిరాం శ్రీపాద వల్లభ సాయిరాం. దత్తా దత్తా సాయిరాం శ్రీ గురు దత్తా సాయిరాం జయ గురు దత్తా సాయిరాం శ్రీపాద వల్లభ సాయిరాం. ఇలా 3 సార్లు పఠించండి. మీ వీలుని బట్టి అందరూ తప్పకుండా చేయగలరు. ధన్యవాదములు. ఓం సాయిరాం. జై గురుదత్త. అడ్మిన్ గారులైనటువంటి జయలక్ష్మి గారికి ధన్యవాదములు చెప్పుకుంటూ మీ చంద్రశేఖర్ సాయి, నెల్లూరు.